హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి లెహెంగా బ్లౌజ్ పైన రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ వచ్చిన బ్లౌజ్‌నైతే స్టిచ్చింగ్ షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి విడ్త్ ఆది బ్లౌజ్‌లో వచ్చేసి 2 ½ వచ్చిందండి. అలాగే వర్క్ కూడా మనకి అంతే వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, దాన్ని ఒకవేళ రాకపోతే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా ఉన్నారు అంటే చక్కగా నీట్‌గా అర్థమవుతుందండి. ఇది రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనకు కావాల్సినట్టుగా రాదు. ఇదొచ్చేసి 3 ½ వచ్చిందండి. ఈ 1 ఇంచ్‌ని నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది షేర్ చేస్తాను చూడండి. దీనికి ముందు వీడియోస్‌లో వేరే విధానంలో కూడా చూపించానండి. మీకు అది యూజ్ అయితే అది, ఇది యూజ్ అయితే ఇది ఎలా చేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చుంచుకొని చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలండి. 2 విధానాల్లో నేను వీడియో షేర్ చేశానండి. నా ఛానల్‌లోకెళ్తే 2 దీని కింద నేను డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్ కూడా పెడతాను. అది నచ్చితే అది, ఇది నచ్చితే ఇది. 2 ఫాలో అవ్వచ్చండి. ఏదైనా బాగానే నీట్‌గా వస్తుందనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ ఖర్చుంచుకొని చుట్టూ కూడా తీసేసుకోవాలి. కట్ చేసేసుకోవాలండి. నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మిడిల్‌లో దానికి టక్ కూడా ఇచ్చుకున్నాను. ఇప్పుడు లైనింగ్‌ని ఆది బ్లౌజు ప్రకారం నేను నెక్ విడ్త్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే నెక్ కట్ చేయకూడదు కాబట్టి, ఇప్పుడు నేను ఈ మార్కింగ్స్‌ని, టక్స్‌ని డ్రా చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను నెక్ డౌను కూడా మార్కింగ్ చేసుకున్నాను. వాటిల్ని ఇలా స్కేలు ఉపయోగించుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా నెక్ కూడా వంకర టింకర లేకుండా వస్తుందనమాట. మధ్యలో టక్ పెట్టాను కదండీ! ఆ పాయింట్ దగ్గరికి ఆ టక్ పెట్టిన ప్లేస్‌ని మొత్తం చుట్టూ కూడా ప్లేస్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా నేను షేర్ చేస్తానండి. కాకపోతే లాంగ్ వీడియో అయిపోతే కొంచెం చూడటానికి బోర్ అనిపిస్తుందని చెప్పేసి నేను బ్యాక్‌కి బ్యాక్, ఫ్రంట్‌కి ఫ్రంట్, హ్యాండ్స్‌కి హ్యాండ్స్ వీడియోస్‌ని షేర్ చేస్తానండి. కాబట్టి యూజ్ అవుతుందనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో షేర్ చేసిన వెంటనే చూడటానికి ఉంటుందండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నేను మార్కింగ్ వేశాను కదా! అదే విధంగా నేను స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. మిడిల్‌లోంచి ఒక సైడ్ వేసేసుకొని రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకుంటానండి. మొత్తం ఒకేసారి వేసుకోవాలి అంటే ఇక్కడ అవ్వదు. ఎందుకంటే నెక్ వన్ సైడ్ వంకరగా అలా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే మనకి నెక్ కరెక్ట్‌గా మన ఆది ప్రకారం విడ్త్ ఎలా ఉందో అలా వస్తుందనమాట. ఆ మార్కింగ్ మీద పెట్టుకోవాలి. చుట్టూ కూడా ముడతలు లేకుండా సరిచేసుకోవాలండి. లేదు అంటే మొత్తం తిత్తులుగా వచ్చేసి బ్లౌజ్ బాగోదండి. ఇప్పుడు ఒక వైపు వేసేసాను కదా! రెండో వైపు కూడా వేసుకుంటున్నాను చూడండి. మనం మార్కింగ్ వేసిన దాని పైన ఇలా నెక్ అనేది పెట్టుకొని నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి. మార్కింగ్ పైన నెక్ లైన్ రావాలి. నెక్ లైన్ పక్కనే స్టిచ్ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు కూడా నెక్ లైన్ పక్కనే వచ్చేలాగా వేసుకుంటే డిజైన్ కూడా మనకి డిస్టర్బ్ అవ్వకుండా నీట్‌గా వస్తుంది. అసలు ఏమీ తేడా రాదండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా చివరి వరకు కూడా 2 వైపులా కూడా ఇదే విధానంలో స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మధ్యలో ఉన్న లైనింగ్‌ని కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుంచుకొని కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలండి. లేదు అంటే రౌండ్స్ తిరగదు. అలాగే చుట్టూ ఉన్న క్లాత్ కూడా ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని కూడా మనం చుట్టూ స్టిచ్ వేసేసాక కట్ చేసుకోవాలి. ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా లోపల వైపుకి లైనింగ్ లోపలికి వెళ్ళేలాగా ఒరిజినల్ పైకొచ్చేలాగా చూసుకొని ముడతలు లేకుండా చూసి స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్ లైన్ మీద పక్కనే వేసుకోవాలండి. ఒక పాదం అంత ఖర్చు పెట్టుకొని వేసుకుంటే లైనింగ్ కూడా బయటికి రాకుండా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఒక పావించి ఖర్చుతో వేస్తేనే అలా చక్కగా లైనింగ్ మనకు బయటికి కనిపించదు మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇలా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా వేసేసుకోవాలి.
రెడీమేడ్ వర్క్ అనేసరికి మనకి కావాల్సిన విడ్త్‌లో అయితే ఉండదండి. కాబట్టి మనకి కావాల్సిన విడ్త్‌లో లైనింగ్‌ని కట్ చేసుకొని, ఒరిజినల్ క్లాత్‌ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి కావాల్సిన విడ్త్ అయితే వస్తుందనమాట. ఇది ఆల్రెడీ దీనికి ముందు నేను లెహెంగా వీడియో షేర్ చేశానండి. దానిపైన బ్లౌజ్ అనమాట. లెహెంగాను, బ్లౌజు కూడా చూడటానికి కలర్ కాంబినేషన్ అయి కూడా చాలా బావుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా లైనింగ్‌కి అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్‌ట్రాలు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా ఇలా చేత్తో సర్దురుకుంటూ ఇది కొంచెం జిమ్మిచూ సా క్లాత్ అండి. కాబట్టి కొంచెం జారిపోయినట్లుగానే ఉంటుంది. హ్యాండ్ ఇలా పైన లైనింగ్ పైన లైనింగ్ ఒరిజినల్ పైన వేసుకొని హ్యాండ్‌ని నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదంటే ముడతలొచ్చేసి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు ముడతలుగా కనపడుతుంది. అసలు నీట్‌గా ఉండదండి. కాబట్టి మనం జాగ్రత్తగా లైనింగ్‌ని అటాచ్ చేసేటప్పుడు కు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక సర్దుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. లేదంటే నీట్‌గా రాదనమాట. ఇక్కడ కింద నడుము దగ్గర కూడా మనకి ఒక లైన్‌లాగా వేశారండి. వర్క్ అలా వచ్చిందనమాట. అక్కడ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి ఇలా వచ్చిందండి. చుట్టూ గూడా ఇదే విధంగా చక్కగా నీట్‌గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అండి. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతానండి. ఇప్పుడొచ్చేసి నడుము బెల్ట్ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో మొత్తం చుట్టూ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి ఇలా నడుము ముక్కని హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింట్ చేస్తున్నానండి. ఇలా నడుం బెల్ట్ అటాచ్ చేసేసుకున్నాక డాట్స్ కూడా వేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే మనకి ఫినిష్ అయిపోతుందండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసేసి పైన టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే అణిగినట్లుగా ఉండి నీట్‌గా ఉంటుందనమాట ఫినిషింగ్ మనకి బ్లౌజ్ అనేది. చూసారు కదా! ఇప్పుడు మొత్తం అంతా కూడా లైనింగ్ అలాగే నడుం బెల్ట్ అన్నీ కూడా స్టిచ్ చేసేసానండి. ఇది రెడీమేడ్ వర్క్ కాబట్టి నడుం దగ్గర చివర వచ్చింది అంత కరెక్ట్ లైన్ అయితే లేదండి. ఇంక దానికి మనం ఏం చేయలేం కాబట్టి దాంట్లో ఉన్న దాన్నే మనం స్టిచ్చింగ్ చేయాలి కదా! అందుకే నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ చేసేసానండి. అలాగే నడుం బెల్ట్‌కి కూడా ఒక పావించు ఖర్చుతో ఫోల్డింగ్ వేశాను. ఇప్పుడొచ్చేసి మధ్యలోకి అంటే ఖర్చు దగ్గర నుంచి నడుము మధ్యలోకి పట్టుకొని డాట్స్ అయితే వేస్తున్నానండి. అంటే నెక్ మధ్యలోకి పట్టుకొని 2 ఇంచెస్ ఖర్చొదిలేసి అలా మధ్యలోకి పట్టుకొని 4 ఇంచెస్ వరకు కూడా డాట్ వేసుకోవాలండి. అంటే ఇది పెద్ద బ్లౌజే కాబట్టి 4 ఇంచెస్ వరకు పడుతున్నాయి అది డాట్ పొడవొచ్చేసి. అలా అయితేనే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా చక్కగా నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కూడా వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ ఏ విధంగా వేయాలనేది, హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి, ఇవన్నీ కూడా వీడియోస్ షేర్ చేస్తానండి. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేసుకొని వీడియోనైతే వాచ్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి.